ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటువంటి ఒక పండుగ, ఒక పుట్టినరోజు ఉందంటే అది క్రిస్మస్. యేసయ్య పుట్టినటువంటి పుట్టినరోజు. సహజంగా పుట్టినరోజు ఎవరు చేసుకుంటారు? ఎవరు పుట్టినరోజు వాడే సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ మనం అందరం కలిసి యేసయ్య పుట్టినరోజు సెలబ్రేట్ చేస్తాం. హల్లెలూయా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కలిసి యేసయ్య పుట్టినరోజు సెలబ్రేట్ చేస్తున్నారు. కారణం ఏంటంటే పరలోకంలో ఉండే దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి, పరలోకంలో ఉండేటువంటి సౌభాగ్యాన్ని విడిచిపెట్టి, తప్పిపోయినటువంటి మనుషుల కోసం, దారి తప్పినటువంటి మనుషుల కోసం దేవుడు ఈ భూమి మీదకి వస్తాడు. బైబిల్ యొక్క సత్యం ఏంటో తెలుసా? దేవుని యొక్క ఆత్మ ఒకటి అని చెప్పడానికి గుర్తేంటో తెలుసా? ఈ బైబిల్ రాసినటువంటి ప్రవక్తలు 40 మంది ఉన్నారు. వాళ్ళు రకరకాలైనటువంటి కాలాల్లో ఉన్నారు. ఒకరు BC 570లో ఉంటే, ఇంకో ఆయన BC 700 సంవత్సరంలో ఉన్నాడు. ఈ విధంగా వాళ్ళ కాలాలు వేరు, వారు నివసించిన ప్రదేశాలు వేరు, వారు జీవించినటువంటి సమయాలు వేరు. కానీ వారందరూ ఇచ్చిన సందేశం మాత్రం ఒక్కటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళందరూ ఇచ్చిన సందేశం ఒకటే. ఆదియందు దేవుడు ఉన్నాడు. ఆ దేవుడే ఈ సర్వభూమిని సృష్టించాడు. ఒక వ్యక్తి మాట్లాడితే ఆ దేవుడు నరుడుగా పడతాడని మరొక వ్యక్తి క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల కాలంలో చెప్పాడు. ఎంత అద్భుతమో చూడండి. మనకు తెలిసినటువంటి విషయాలు మహా అయితే మన పిల్లలకు చెప్తాం. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఒక ప్రశ్న అడిగారు అనుకో, మీ నాన్నగారి పేరు ఏంటంటే చెప్తారు, మీ తాతగారి పేరు ఏంటంటే చెప్తారు కొంతమంది. మరి వాళ్ళ నాన్నగారి పేరు ఏంటంటే ఇంకొంతమంది చెప్పగలరు. వాళ్ళ తాతగారి పేరు ఏంటంటే ఆల్మోస్ట్ 99% చెప్పలేకపోవచ్చు. ఎందుకు అంటే మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ. కానీ దేవుని యొక్క ఆత్మ చూడండి, ఒక్కసారి ఆలోచించండి. ఒక 100-200 ఇయర్స్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేదు. కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి కార్యక్రమాలని బైబిల్లో దేవుడు రాసి ఉంచాడు. కారణం ఏంటంటే ఆదిలో మాట్లాడినటువంటి దేవుడే ఇప్పుడు మనతో కూడా మాట్లాడుతున్నటువంటి దేవుడు. దేవుడు మోషేతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? మొదలోంచి మాట్లాడాడు మోషేతో. దావీదుతో మాట్లాడాడు దేవుడు. యెషయా ప్రవక్తతో మాట్లాడాడు దేవుడు. ఈ రోజుల్లో యేసుక్రీస్తు అనేటువంటి ఆయన కుమారుడు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడిని ఎవరు ప్రత్యక్షంగా చూడలేదు, ఆయన స్వరాన్ని మాత్రం విన్నారు. ఇశ్రాయేలు ప్రజలందరూ దేవుని స్వరాన్ని విన్నారు. ఆ స్వరాన్ని విన్నటువంటి అనుభూతిని వారు అనుభవించారు. ఈ ఉదయకాల సమయంలో మనమందరం కూడా ఇక్కడ కూర్చొని ఉంది దేనికంటే దేవుని యొక్క స్వరాన్ని వినడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 700 సంవత్సరాలకు పూర్వం యెషయా అనేటువంటి ఒక ప్రవక్త, ఆమోజు కుమారుడైన యెషయా అనేటువంటి ఒక ఆయనకి దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. ఆ ప్రవచనాన్ని మనం మొట్టమొదటి వాక్యంగా చదువుకున్నాం. ఏమని చెప్తున్నాడు ఆయన? ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఎవరికి పుట్టాడు శిశువు? ఎవరికన్నా ఒక పిల్లాడు పుడితే వాడి పిల్లాడు పుట్టాడండి అని చెప్తారు. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే మనందరికీ శిశువు పుట్టాడు. ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది. పుట్టినటువంటి ఆయన ఈ లోకాన్ని పరిపాలించేటువంటి దేవుడు అని దేవుని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ కొన్ని మాటలు మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. యెషయా ప్రవక్త ఆ ప్రవచనాలు చెప్తూ ఉన్నప్పుడు ఆ దేశం యొక్క పరిస్థితిని మనం చూడొచ్చు. ఆ దేశంలో ఉన్నటువంటి మనుషుల యొక్క వాతావరణాన్ని మనం చూడొచ్చు. ఇంత పాస్టర్ గారు చెప్పారు, ప్రజలందరూ దేవుడి నుంచి తొలగిపోయారు. ఎవరికి దేవుడు అంటే విశ్వాసం లేదు. అన్య దేవతల్ని, విగ్రహాలను పూజిస్తున్నటువంటి సమయం. ఆ సమయంలో దేవుడు యెషయా అనేటువంటి ఒక ప్రవక్తను దేవుడు పంపించాడు. ఎందుకో తెలుసా? వారికి జరగబోయేటువంటి ఔన్నత్యాన్ని గురించి, వారికి కలగబోయేటువంటి భవిష్యత్తును గురించి మాట్లాడడానికి యెషయా అనేటువంటి భక్తుడిని దేవుడు పంపించాడు. యెషయా అనేటువంటి ఆ భక్తుడు వచ్చిన ఆ సమయంలో ప్రజలందరూ, అధికారులు దేవుని వైపు లేరు. ప్రజలందరూ విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తున్నారు. అందుకే మొదటి 5 అధ్యాయాలు మనం చూస్తే ఆ దేశం యొక్క పరిస్థితిని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఒక్కడు కూడా దేవుడిని అనుసరించేవాడు లేడు. వాళ్ళకి దేవుడు అంటే నమ్మకం లేదు. ఆ పరిస్థితుల్లో యెషయా భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబోయేటువంటి సంతోషకరమైన ఒక వాక్యం. నిజం చెప్పాలంటే అది ఆ రోజుల్లో ఉన్నటువంటి దేశ
సంబంధించిన వాక్యము, అలాగే ఈ రోజు పరిస్థితుల్లో కూడా మన దేశానికి అవసరమైనటువంటి వాక్యం. నిరీక్షణ లేనటువంటి ప్రజలు, అధికారులందరూ కూడా దేవుని మార్గాన్ని విడిచిపెట్టి తొలగిపోయారు. అధికారులకు నెమ్మది లేదు. దేశాన్ని గురించి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి, దేశాన్ని శత్రువుల నుంచి ఎలా కాపాడాలో తెలియనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో యెషయా భక్తుడు ఇచ్చినటువంటి మాట ఏంటంటే, ఇక్కడ చెప్తున్నటువంటి మాట మనం మొదటి వచనాల్లో మనం చూసుకుంటే కొన్ని వచనాలు మనకు అర్థమవుతాయి. 9వ అధ్యాయం మొదటి వచనం యెషయా గ్రంథము, అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలువదు. హల్లెలూయా. ఆ దేశంలో వేదన ఉంది, ఆ దేశంలో దుఃఖం ఉంది, ఆ దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో యెషయా భక్తుడు ఆ దేశానికి అప్పుడు సరిపోయినటువంటి ప్రవచనాన్ని చెప్తున్నాడు. ఈ రోజు కూడా దేశంలో నెమ్మది లేదు, ప్రజల్లో నెమ్మది లేదు, అశాంతి అలుముకుపోయింది. ఆ పరిస్థితులను యెషయా భక్తుడు గుర్తు చేస్తూ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, వెలుగు కలుగుతుంది మీకు. ఏం కలుగుతుంది మీకు? వెలుగు కలుగుతుంది. ఆ వెలుగు ఎవరంటే స్వయాన దేవుడే ఆ వెలుగుగా ఈ భూమి మీదకి వస్తాడు. ఆ వెలుగులో మీ చీకటి అంతా కూడా మృంగివేయబడుతుంది. చీకటిలో అందరికి భయం ఉంటుంది, చీకటిలో ఆందోళన ఉంటుంది, చీకటిలో అధైర్యం ఉంటుంది. ప్రజలందరి జీవితాల్లో ఉన్నటువంటి ఆ అధైర్యాన్ని తీసివేయడానికి లోకములోనికి వెలుగు రాబోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.